గుడ్ మార్నింగ్ అందరికీ. రీసెంట్గా మనం ప్లేన్ క్రాష్ చూస్తున్నాం. సో ఒక 4 days బ్యాక్ అజర్బైజాన్ ప్లేన్ క్రాష్ అనేది కజకిస్తాన్లో జరిగింది. సో కొన్ని సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే రష్యన్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ అనేది అజర్బైజాన్ ప్లేన్ క్రాష్కి కారణం అని చెప్పేసి కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. బట్ నిన్న జరిగిన సౌత్ కొరియన్ ప్లేన్ క్రాష్ ఎలా అంటే థాయిలాండ్ నుంచి సౌత్ కొరియన్ యాక్చువల్లీ ఆ పర్టికులర్ ప్లేన్ వెళ్తుంది. సో సౌత్ కొరియాలో ల్యాండ్ అయ్యేటప్పుడు క్రాష్ అయింది. ఎలా క్రాష్ అయింది అంటే అక్కడున్న కొన్ని సోర్సెస్ ప్రకారం ఏం చెప్తున్నాయి అంటే ఆల్రెడీ అక్కడున్న ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ అనేది వాళ్ళకి చెప్పారంట. ఆల్రెడీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ బర్డ్ స్ట్రైక్ జరుగుతుంది, మీరు ఈ పర్టికులర్ ఏరియాలో ల్యాండ్ అవ్వద్దు అని చెప్పేసి. సో యాక్చువల్లీ అక్కడున్న పైలట్స్ బహుశా అది పట్టించుకోవాలంటున్నారు. సో పట్టించుకోవాలన్నందువల్ల వాళ్ళు అలాగనే వచ్చారు. ఆ బర్డ్ స్ట్రైక్ అవ్వడం వల్ల ఈ ప్లేన్ క్రాష్ జరిగిందని చెప్పేసి కొన్ని సోర్సెస్ చెప్తున్నాయి. సో ఈ పర్టికులర్ 2 ప్లేన్ క్రాష్ జరగడానికి ఇంకా ఏమైనా ఉందని చెప్పేసి